నియంతత్వ పాలనకు చరమగీతం పలకాలని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, ఎంపీ అభ్యర్థి ప్రసాదరావు అన్నారు. చిత్తూరు నగరంలో పలు డివిజన్లకు సంబంధించిన ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మీరు ఏమన్నా వైఎస్ఆర్ పార్టీకి మళ్ళీ ఒకసారి ఓటేస్తే ఓటేస్తే బంగాళాఖాతం అంటారు. బంగాళాఖాతం ఎత్తుకొని పోయి వదిలేస్తాడు మిమ్మల్ని. ఎవరైనా చెరువులు వదిలితే ఈత కొడతాము, బావి కాడ వదిలితే ఈత కొడతాము, సముద్రం కాడ వదిలితే ఏం చేస్తాము? ఏమి చేయలేము. ఏమ్మా మునిగిపోతారు. అది కరెక్ట్, చెప్పు ధైర్యంగా. కాబట్టి ఇదే రంజాన్కి ఇక్కడికి వచ్చిన రోజు ఏ మనిషి అయినా పద్ధతి కలిగినోడు. ఇప్పుడు మా ఎంపీ గారు మాట్లాడినారు, అంతకంటే ముందు మా ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ అన్న మాట్లాడినారు. పద్ధతిగా నాకు మైక్ ఇచ్చినా నేను మాట్లాడుతా ఉన్నా. ఇలా మాట్లాడగానే మా ఎంపీ గారు జోన్లో పెట్టుకోకపోతే ఏమైనా ఉండే అర్థమా? ఆ నాయకుడు ప్రసంగం ఇచ్చినాడు, నేనుదా మైనారిటీలకి బిర్యానీ పెట్టింది అంటే అంతకుముందు వాళ్ళు బిర్యానీ చూడలే. ఈయన కష్టపడి కట్టెలు కొట్టి అలసిపోయి ఆ డబ్బులు ఎత్తుకొని వీళ్ళకి బిర్యానీ పెట్టినాడంట. అది ఏం కట్టెలని అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఇంత పొడుగు పెట్టాడు. 13 కేసులు ఉన్నాయి. ఏం కేసులు? ఎర్రచందనం కేసులు, తర్వాత సారాయి కేసు, లిక్కర్ తాడా కేసు, కల్తీ మందు అంటే పచ్చి దొంగ. అతను ఒప్పుకున్నాడు. ఏమన్నా నేను తాడా కేసులో జైలుకు పోయినా అంటే అర్థమేమే? కల్తీ మనస్తత్వం ఉన్నాడు ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అంతా కల్తీ అయిపోతుందా లేదా? పాడైపోతుంది. అక్కడ అసెంబ్లీలో పోయి కూర్చొని సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. సో అలాగే ఆయన యంగ్ ఉన్నాడు కాబట్టి మీ సమస్యలన్నిటినీ అడ్రస్ చేయగలడు, పరిష్కరించగలడు. మీకు ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటాడు. కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఓటేసి గెలిపించండి. మనందరం గెలిపిస్తాం, నేను కూడా వేస్తాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా నన్ను కూడా ఎన్నుకోండి. ఎంపీ అభ్యర్థిగా ఓట్లు వేస్తే మీకు పార్లమెంట్లో మేము చట్టాలు చేసే విధానంలో నేను పాల్గొంటాను. మన సమస్యలన్నింటినీ అక్కడ పరిష్కరించడానికి డిస్కస్ చేసి పాలసీ విధానంలో మన సమస్యలను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఉద్యోగాలు వస్తే అందరికీ లిక్విడిటీ వస్తుంది, అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అవుతాయి. ఆడ మగ మొత్తానికి ఉద్యోగాలు వస్తాయి. మనం మద్రాస్కి, బెంగళూరుకి, తమిళనాడుకి మధ్యలో ఉన్నాం. మనకున్నంత అవకాశం ఇంకెవరికి లేదు. అదృష్టం, మంచి కారిడోర్ ఉంది. 4 వేలో 6 వేలో ట్రాన్స్పోర్టేషన్ వేసుకుంటున్నాం. అక్కడ చెన్నైలో ఉన్న భారీ పరిశ్రమలు, స్మాల్ మీడియం ఇండస్ట్రీస్, అవి మనకు సరిపోతాయి.